బంగ్లాదేశ్లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దేశాన్ని తానే ఏలాలని కలలు కన్న యూనుస్కు బ్యాడ్ టైం మొదలైంది. భారత్పై కత్తులు దూసి మైనార్టీల మారణ హోమానికి పాల్పడిన పాపం వెంటాడుతోంది. నిన్న మొన్నటి వరకు యూనుస్కు చేకొట్టిన చేతులే ఇప్పుడు వేలెత్తి చూపుతున్నాయి. ఇంకెన్నాళ్ళు యూనుస్ దిగిపో అంటూ నినదిస్తున్నాయి. డిసెంబర్ వరకే నీ టైం, తట్టాబుట్టా సర్దుకోమని ఆర్మీ వార్నింగ్ ఇస్తుంది. ఆర్మీ, పార్టీలు, మానవ హక్కుల సంఘాలు, విద్యార్థులు, కార్మికులు ఒక్కరేమిటి అందరూ యూనుస్కు వ్యతిరేకంగా జట్టు కడుతున్నారు. దీంతో పదవి నుంచి దిగిపోతానంటూ యూనుస్ బెదిరింపులకు దిగుతున్నాడు. దిగిపోమనే కదా చెబుతుందని బంగ్లాదేశీయులు అంటున్నారు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? సుప్రీం లీడర్ అవ్వాలన్న యూనుస్ కలలు ఎందుకు కల్లలయ్యాయి? యూనుస్కు ఆర్మీ మధ్య వివాదం ఏమిటి? లెట్స్ వాచ్. బంగ్లాలో యూనుస్కు టైం ముగిసిందా? చీఫ్ అడ్వైజర్ పదవికి రాజీనామా తప్పదా? యూనుస్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చేశాడా? బంగ్లాదేశ్ను గడ్డు పరిస్థితుల నుంచి మొహమ్మద్ యూనుస్ గట్టెక్కిస్తాడని బంగ్లాదేశ్లో బలంగా నమ్మారు. ఆర్మీ, పార్టీలు, విద్యార్థులతో పాటు నిరుద్యోగులు యూనుస్ని నమ్ముకున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా చీఫ్ అడ్వైజర్ పేరుతో దేశ ప్రధాని స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ చీఫ్ అడ్వైజర్ పదవి నుంచి తాను తప్పుకుంటానంటూ యూనుస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లాదేశ్ మీడియా కోడైకూస్తుంది. ఈ విషయాన్ని తాజాగా నహీద్ ఇస్లాం కూడా నిర్ధారించారు. 2024లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘం నాయకుడే ఈ నహీద్ ఇస్లాం. ఈ విద్యార్థుల నిరసనలు హోరెత్తడం, బంగ్లాదేశ్ హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వదిలి షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నహీద్ ఇస్లాం మాట్లాడుతూ యూనుస్ రాజీనామా యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. యూనుస్ను కలిసిన తర్వాతే నహీద్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తన భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని యూనుస్ ఆందోళనకరంగా మాట్లాడినట్టు నహీద్ స్పష్టం చేశాడు. ఎందుకు యూనుస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే యూనుస్కు సంబంధించిన 3 అంశాలను నహీద్ బయటపెట్టాడు. మొదటిది, యూనుస్పై ఒత్తిడి పెరుగుతుంది. రెండోది, రాజకీయంగా అడ్డంకులు ఎదురవుతాయి. మూడోది, తనకు అధికారం కట్టబెట్టిన పార్టీలో ఐక్యత లేని కారణంగానే చీఫ్ అడ్వైజర్ రాజీనామాకు సిద్ధమైనట్టు నహీద్ తెలిపాడు. నిజానికి యూనుస్ భారత్కు వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నాడు. కానీ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన విధానం భారత్లోనూ ముడిపడి ఉన్నాయి. పప్పులు, మసాలాల నుంచి బంగ్లాదేశ్ మహిళలు ధరించే చీరల వరకు భారత్ నుంచే దిగుమతి చేసుకుంటారు. ఆఖరికి ఆరోగ్యం క్షీణిస్తే పశ్చిమ బెంగాల్కు వస్తారు. ఇది కాకుండా బంగ్లాదేశ్ ప్రజలకు జీవనాధారంగా ఉన్న గార్మెంటు పరిశ్రమ ఎగుమతులు కూడా భారత్ పైన ఆధారపడతాయి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న భారత్తో యూనుస్ శత్రుత్వాన్ని పెంచుకొని కొరువితో కాలు దువ్వుకున్నాడు. షేక్ హసీనాపై బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలో వ్యతిరేకత ఉన్నమాట నిజం. ఎందుకంటే వరుస ఎన్నికల్లో ఎదురులేని ఆమె విజయం సాధించింది. పైగా అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళింది. దీంతో రాజకీయ పార్టీలు, అమెరికా కలిసి విద్యార్థులను రెచ్చగొట్టే హసీనాను పదవి నుంచి దించేశారు. యూనుస్కు పట్టం కట్టారు. ఇక్కడి వరకు ఓకే. కానీ యూనుస్ మాత్రం భారత్పై నిత్యం కయ్యానికి దిగుతున్నాడు. నిన్న మొన్నటి వరకు యూనుస్ గేమ్స్ను ప్రధాని మోడీ మౌనంగా భరించారు. ఎప్పుడైతే చైనాకు వెళ్లి భారత ఈశాన్య రాష్ట్రాల గురించి యూనుస్ మాట్లాడడంతో మోడీ భరించలేకపోయాడు. ఆలస్యం చేస్తే అసలుకే ముప్పు వస్తుందని భావించిన భారత ప్రధాని బంగ్లాదేశ్పై యాక్షన్కు దిగాడు. బంగ్లాదేశ్ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే గార్మెంట్స్, ప్లాస్టిక్, చెక్క ఉత్పత్తులకు భారత మార్గాలను మూసేశాడు. నిజానికి భారత్ ఇలాంటి చర్యలు చేపడుతుందని యూనుస్ ఊహించలేదు. భారత్ యాక్షన్కు దిగడం యూనుస్కు మొదటి దెబ్బ. అంతకుముందు భారత్ ఉత్పత్తులపై యూనుస్ ఇలాంటి చర్యలు చేపట్టాడు. ఇది బంగ్లాదేశీలకు కలవరానికి గురిచేసే అంశం. అందుకే యూనుస్పై ఒత్తిడి పెరిగింది. ఇక 2024 ఆగస్టు నుంచి అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్ను యూనుస్ గట్టెక్కిస్తాడని ప్రజలు భావించారు. కానీ యూనుస్ మాత్రం చైనా, పాకిస్తాన్తో అంటగట్టడానికి యత్నించాడు. దేశంలో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమయ్యాడు. దీంతో బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి. ఆందోళనలు, హింస నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు ఎన్నికలు నిర్వహించకుండానే తానే అధికారంలో కొనసాగాలన్న ప్లాన్ను యూనుస్ అమలు చేస్తున్నాడు. ఇది బంగ్లాదేశ్ పార్టీలకు మింగుడు పడడం లేదు. ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రభుత్వాలకు యూనుస్ అధికారం అప్పగిస్తాడని పార్టీలు ఆశించాయి. యూనుస్ తీరును చూస్తుంటే దేశంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రాజకీయ పార్టీలు అసహనానికి గురవుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ఈ వారం రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ BNP ఆందోళనకు దిగింది. యూనుస్తో సహా మిగిలిన సలహాదారులు రాజీనామా చేయాలంటూ BNP డిమాండ్ చేసింది. ఇదే కాదు, ఇతర పార్టీలు కూడా ఇప్పుడు యూనుస్కు వ్యతిరేకంగా మారాయి. అధికారం నుంచి తప్పుకోమని బంగ్లాదేశ్ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. తనను సమర్థించిన రాజకీయ పార్టీలే వ్యతిరేకంగా మారడం యూనుస్కు తగిలిన రెండో దెబ్బ. రాజకీయంగా యూనుస్కు దారులు మూసుకుపోయాయి. నిజం చెప్పాలంటే ఎన్నికలు నిర్వహించాలన్న ప్లానే యూనుస్కు లేదు. ముందు ఎన్నికలకు అవసరమైన ఫ్రేమ్వర్క్ను నిర్మించాలని యూనుస్ వాదిస్తున్నారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి ఎన్నికల ఫ్రేమ్ వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్షన్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని యూనస్ చెబుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్కు రాజకీయ స్థిరత్వం కోసం ఆర్మీ చీఫ్ వకార్ ఉస్ జమాన్ డిమాండ్ చేస్తున్నాడు. రాజకీయ స్థిరత్వం ఏర్పడాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అవసరమని ఆర్మీ చీఫ్ తన అధికారులతో మాట్లాడినట్టు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్మీకి యూనస్కు పొసగడం లేదని తెలుస్తుంది. యూనస్ అధికార బాధ్యతలు చేపట్టి 9 నెలలు గడిచింది. కానీ ఇప్పటి వరకు దేశంలో పరిస్థితులు చక్కబడలేదు. దీంతో సరిహద్దులను పర్యవేక్షించాల్సిన బంగ్లాదేశ్ ఆర్మీ విధులకే పరిమితమైంది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు అంటూ ఆర్మీ ప్రశ్నిస్తుంది. పైగా ఉగ్రవాదంపై జైలులో ఉన్న వ్యక్తులను విడుదల చేయడం, తీవ్రవాద సంస్థలుగా ముద్ర వేసిన సంస్థలపై నిషేధం ఎత్తివేయడాన్ని ఆర్మీ ఆగ్రహానికి గురవుతుంది. ఇలాంటి చర్యలతో దేశం మళ్లీ హింసాత్మకంగా మారుతుందని ఆర్మీ చీఫ్ వకార్ జమాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆర్మీకి వ్యతిరేకంగా మొహమ్మద్ యూనస్ వ్యూహాలు రచించాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్మీ చీఫ్ జమాన్ రష్యా పర్యటనకు వెళ్లాడు. ఆ సమయంలోనే బంగ్లాదేశ్ జాతీయ సలహాదారు ఎన్ఎస్ఏగా ఖలీల్ ఉర్ రెహమాన్ను యూనస్ నియమించుకున్నాడు. రెహమాన్ నియామకంపై బంగ్లాదేశ్లో వివాదాస్పదంగా మారింది. రెహమాన్ అమెరికన్ పౌరుడని, అతడిని భద్రతా సలహాదారుగా ఎలా నియమించుకుంటారని బంగ్లా పార్టీలు నిలదీస్తున్నాయి. పైగా జమాన్ లేని సమయంలో ఎన్ఎస్ఏను నియమించుకోవడంతో ఆర్మీ ఆగ్రహానికి గురైంది. వెంటనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ డిమాండ్ చేస్తుంది. ఒక రకంగా సైనిక తిరుగుబాటు తప్పదన్న నివేదికలు కూడా వస్తున్నాయి. తిరుగుబాటు జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఆర్మీ మాత్రం యూనస్కు డెడ్లైన్ విధించింది. ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. అంటే ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించి తప్పుకోమంటూ ఆదేశించింది. వాస్తవానికి మొదట్లో యూనస్ నియామకాన్ని ఆర్మీని సమర్థించింది. ఇప్పుడు అదే ఆర్మీ యూనస్కు వార్నింగ్స్ ఇవ్వడం చీఫ్ అడ్వైజర్ అస్సలు ఊహించలేదు. యూనస్కు మూడో దెబ్బ. విద్యార్థులు, ప్రజలు మార్పుల కోసమైతే హసీనాను దించేశారో ఆ మార్పులను యూనస్ తీసుకురాలేదు. పైగా దేశంలో సమస్యలను యూనస్ అస్సలు పట్టించుకోవడం లేదు. భారత్ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నాడు. తీవ్రవాద పార్టీగా ముద్రపడిన జమాతేపై నిషేధం ఎత్తేసి ఆవామీ లీగ్ లాంటి అతిపెద్ద పార్టీని యూనస్ నిషేధించాడు. ఇదేం పద్ధతంటూ పలు హక్కుల సంఘాలు యూనస్ను ప్రశ్నించాయి. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు అధికారంలో ఉండి ఏం సాధించావంటూ యూనస్ను హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దేశంలో రాజకీయ అస్థిరతను యూనస్ పరిష్కరించడంలో విఫలమయ్యాడు. పైగా భారత్కు వ్యతిరేకంగా విదేశీ విధానానికి మొగ్గు చూపాడు. దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోకుండా యూనస్ మాత్రం హాయిగా విదేశాల్లో పర్యటిస్తున్నాడు. తాను బాధ్యతలు చేపట్టిన 8 నెలల్లో 9 దేశాల్లో పర్యటించాడు. 10వ పర్యటన కింద ఫ్రాన్స్కు వెళ్లాల్సి ఉంది. మొత్తంగా దేశంలో రాజకీయ అస్థిరత, మిలిటరీలతో వ్యతిరేకత, మళ్లీ మొదలైన ఆందోళనలు తీవ్రమయ్యాయి. దీంతో బంగ్లాదేశ్ డైరెక్షన్ కోసం చూస్తుంది. యూనస్కు మాత్రం టైం టిక్ టిక్ మంటుంది.